హలో దోస్తులు, నా ముచ్చట్లకి స్వాగతం మామా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి డ్యూటీకి బయలుదేద్దాం అనుకుంటే మా నర్సారెడ్డి చేసిన ఈ బిర్యానీ రైస్ చూసి నాకేమో నైట్ ఫుడ్ మార్నింగ్ తిని అలవాటు అయితే ఇది అవ్వదులే అని చెప్పి బకాల్లోకి వెళ్ళి కుబూస్ అయితే తీసుకున్నా. ఏమో నా బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ ఎవ్రీథింగ్ ఈ రోజుకైతే ఇంకా తింటూ వర్క్ ప్లేస్కి అయితే వచ్చేసా. ఇక్కడికి రాగానే ఒక్కదానికైతే ఫుడ్ పెట్టామా, ఎన్ని అయితే వచ్చేసాయి మీరే చూడండి. ఫస్ట్ అయ్యి ఎక్కడ కరుస్తాయని చెప్పి భయపడ్డామా. నేను తీసుకొచ్చుకున్న ఫుడ్ లోనే వాటికి కొద్దిగా అయితే పెట్టామా. ఈ డాగి పిల్లల్ని అయితే చూడండి మామ, మన సైడ్ అయితే కొని మరీ పెంచుకుంటారు, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. డెలివరీ ఇచ్చేది ఉంటే కోవిడ్ హౌస్ కాడికి వచ్చా, ఇక్కడ మ్యాంగో ట్రీ చూసి ఆశ్చర్యపోయామా. అంతేకాదు మామ, మనం చిన్నప్పుడు రోడ్డు పక్కన అడ్డంగా ఉన్నాయని చెప్పి పెరిగేసిన కాజుపూల చెట్లు అయితే అన్ని ఇక్కడే ఉన్నాయి. వీటిని ఏకంగా వాళ్ళు గార్డెన్ లో అయితే పెంచుకుంటున్నారు మామ. వాటర్ ఏమన్నా తీసుకున్నామని చెప్పి బకాల కాడ ఆగితే ఇక్కడ ఈ ఇసుక తుఫాన్ చూడండి మామ, ఎప్పుడు లేనంతగా అయితే కనిపిస్తుంది. ఈవినింగ్ అయితే అయింది, ఇరాక్ బోర్డర్ దగ్గరికి వెళ్ళేసి డెలివరీ ఇచ్చి రిటర్న్ అయ్యాము. వచ్చేదారిలో ఈ బ్యూటిఫుల్ సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకో మామ. వర్క్ అంతా ఫినిష్ అయ్యేతలకి నైట్ 11 అయితే అయింది మామ. మార్నింగ్ 6 అయితే వచ్చా, నైట్ 11 అరౌండ్ 14 hours ప్లస్ అయితే వర్క్ ఉంది మామ. ఈ రోజు కువైట్కి వచ్చాక మీ కంఫర్ట్ జోన్ ఖచ్చితంగా అయితే బ్రేక్ చేసుకోవాలి మామ. ఒక్కొక్కసారి ఫుల్ డే కూడా మీరు ఫుడ్ లేకుండా వర్క్ చేయాల్సి వస్తుంది మామ. సబ్స్క్రైబ్ చేసుకో.